నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయినా కూడా తనలో మార్పు రాలేదా? అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అంటే 5 ఏళ్ల పరిపాలించిన తర్వాత జనాలు ఓటేసి గద్దె దించిన తర్వాత కూడా ఇంకా ఆయన వైఖరి అలానే ఉంది. అంటే నిన్న చూసాం మనం తను ఏం మాట్లాడాడు ఏంటి అనేది చూస్తే తను ఇంకా అది ఏదైతే ఉందో తను తప్పు తెలుసుకోకుండా స్టిల్ నాదేం తప్పు లేదు, నేను కరెక్టే ఉన్నానన్న తీరుగా మాట్లాడుతున్నారు. మరి దీన్ని అసలు మనం ఇలా చూడాలంటారు? అసలు మనం జగన్మోహన్ రెడ్డి గారిని కొంతకాలం పట్టించుకోవటం మానేయాలండి. ఎందుకంటే అనవసరమైన హైప్ అవుతుంది దానికి. ఆయన ఏమీ చెయ్యడు, పెట్టడు, మారడు, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదని ఆయన్ని అలా పెంచారు. నిజం చెప్పాలంటే అతి గారంగా పెంచి అడిగినవన్నీ ఇచ్చి, అంటే తప్పు చేసినా కూడా ఎవరు దండించలేదన్నమాట. అంతే కదా. ఇప్పుడు ఇన్ని కోట్లు అట్లా అక్రమంగా తండ్రి ఆయనకి డొల్ల కంపెనీల ద్వారా ఇచ్చారంటే మరి ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడకూడదు. చనిపోయిన వ్యక్తి గురించి ఆయన కొన్ని మంచి పనులు కూడా చేశారు కాబట్టి. కానీ ఈరోజు కొడుకు వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందండి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం ఇంత నష్టపోయింది, ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా ఆయన మూర్ఖంగా ప్రజలు నన్ను గెలిపించారు అన్నట్టే ఉన్నాడు ఆయన. 40% ఇచ్చారు, ఒక 10% కదా అటు వెళ్ళింది. నా సంక్షేమాలు కరెక్టు, నేను చేసింది కరెక్టు, నేను మంచి చేశాను, నేను తప్పు చేయలేదన్న ధోరణిలోనే ఉన్నాడు. వీటన్నింటినీ మించి లాస్ట్ మంత్ ఏమో 18వ తారీఖు రిజల్ట్స్ వచ్చాక ఏమన్నారు ఎక్స్లో, ఈవీఎంల వల్లే మేము మోసపోయాము, అంటే ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాము, ఈవీఎంలు ట్యాంపర్ అయినట్టు మాట్లాడాడు. అంతా ప్రపంచం అంతా కూడా పేపర్ బ్యాలెటే పెడుతోంది, అదే కావాలి అన్నట్టు మాట్లాడాడు. ఇవాళ నిన్ననేమంటారు ఆయన, మోసపూరితం, చంద్రబాబు మోసపూరిత మాటల వల్ల ప్రజలు మాయలో పడ్డారు, అందువల్ల ఓడిపోయాము, 10% అటు వెళ్ళింది అంటాడు. నువ్వు ఇవ్వలేనని నువ్వే కదా చెప్పావు, సంక్షేమాలు ఇంతకంటే ఇవ్వలేను, చంద్రబాబు చెప్పింది జరగదు అని అన్నాడు కదా ఆయన. చంద్రబాబు ఇవ్వలేడు, మోసం చేస్తున్నాడు అంటాడు. అసలు మోసం అనే పదం ఈయన ఎట్లా మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖున ఇచ్చారు కదా, ఇప్పుడు ఒక్కొక్కటి చేస్తారు కదా. ఈయన అసలు నేను నిలదీస్తాడంటండి, హెచ్చరిస్తున్నానంటాడు. ఈయన ఎవడండి హెచ్చరించడానికి చంద్రబాబుని? 5 ఏళ్ళు మొత్తం అంతా దోచేసి, నిన్ననేమో మైనింగ్ డిపార్ట్మెంట్, పర్యావరణ రక్షణ శాఖ వాళ్ళేమో శుభ్రంగా ఫైల్స్ తగలబెట్టేశారా నీ మంత్రులు వాళ్ళును, నీకు సంబంధించిన వాళ్ళ సమీర్ శర్మ వాళ్ళు. దాని గురించి మాట్లాడి సిగ్గుంటే నువ్వు చంద్రబాబు నువ్వు హెచ్చరించడం, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎంత నువ్వు 10 ఏళ్ళు నీ రాజకీయ జీవితంలో 5 ఏళ్ళు నువ్వు పరిపాలించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశావు. ఇప్పుడు మర్యాద ఇస్తే పుచ్చుకోవటం తెలియాలి. కనీసం నిన్ను అందరూ మర్యాదగా వదిలేశారు. సిబిఐ ఈడీ చూసుకుంటారులే మనకెందుకని ఈ కోర్టు మొదలు పెట్టమని చెప్పింది ఆల్రెడీ. రోజువారీ విచారణ చేయమని చెప్పింది. నువ్వు తప్పించుకు తిరిగి 10 ఏళ్ళు సిబిఐ నుంచి అసలు నీకు మాట్లాడే అర్హత ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేశారు? ఆయన ఆస్తులేని జప్తు చేయలేదు కదా. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టాడు. ఇప్పుడు పరిగెడుతున్నాడు మనిషి. నువ్వేమో పరదాలు కట్టుకుని తిరుగుతావు. నువ్వు ఇప్పుడు పరదాలు కట్టడానికి లేదు కాబట్టి నేను వెళ్ళగలిగాడు, కానీ లేకపోతే పరదాలు అడిగేవాడు కదా. 25 లక్షలు ఖర్చు పెట్టి ఒక నేరస్తుడిని చూడటానికి వెళ్ళాడు ఈయన, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని. సిగ్గుచేటు కదా. నువ్వు కార్యకర్తలను కలవగలిగావా? నువ్వు దేనికి వెళ్ళావు? అసలు ఎందుకు పరామర్శించాలి? ఆయన అనేది ప్రజల కోసం పోరాడి జైల్లో ఉండలేదు కదా. స్వాతంత్ర సమరయోధుడా, లేకపోతే ఏమన్నా అల్లూరి సీతారామరాజు లాగా ప్రజల కోసం చచ్చిపోయాడు మనిషా? ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్రం కోసం పోరాడాడో లేదు ప్రజల కోసం పోరాడి ఆయన ఏదైనా ఒక మంచి పని చేస్తే ఆయన పరామర్శించడానికి వెళ్తే అర్థం ఉంది. ఈవీఎంలు పగలగొట్టి అక్కడ ఉండే శేషగిరిరావు అనే వ్యక్తిని, తెలుగుదేశం ఏజెంట్ని, ఆయన మీద గొడ్డల వేటు వేశాడు. పైగా హత్యానేరం ఎలా పెడతారు, 307 ఎలా పెడతారంటాడేంటి? అంటే హత్యానేరానికి పెట్టారు మీరు. గులకరాళ్ళు విసిరితేను లేదు, కోడికత్త అయితే అది కూడా మీరు ప్లాన్ చేసినవి, అవన్నీ ఎవడు చేయలే. మీరు మనుషుల్ని పెట్టి చేయించి చిన్నపిల్లల్ని బలి చేసి వాళ్ళ మీద 307 పెడతారు. ఇతనేమో అసలు మాచర్ల నియోజకవర్గం గురించి ఎవరిని అడిగినా చెప్తాడు, చిన్న పిల్లని అడిగినా చెప్తాడు. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు. గోడ దూకి పారిపోయాడు కదా, మరి దాని గురించి మాట్లాడు. మంచోడు, 4 సార్లు గెలిచాడంటే ఆయన మంచితనం తెలియట్లేదా? బెదిరించి గెలిచాడమో ఎవడికి తెలుసు? అప్పుడు పోలీసులు మీ వాళ్ళు, ఇప్పుడు పోలీసులు మారారు కాబట్టి మీరు ఏడుస్తున్నారు, పోలీసులు మారిపోయారు అని. అలా ఉందండి. అందుకని అసలు వెళ్ళటం ఎంత సిగ్గుచేటో.
వెళ్ళాక సమర్థిస్తున్నాడు అంటే ఈవీఎంలు బద్దలు కొట్టాడని ఒప్పుకున్నాడు నిన్న ఆయన. ఆయన ఒప్పుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇంకా కన్ఫర్మ్ అంటే తనే ఒక సాక్షిగా చెప్పినట్టే అయిపోయింది. ఈయన సాక్షి రేపొద్దున ఈయన పిలవచ్చు కోర్టుకి. జగన్మోహన్ రెడ్డిని ఈ బిట్టు పట్టుకుని జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు సాక్షిగా పిలవచ్చండి. అసలు ఎట్లా చెప్తాడండి? అంటే అక్కడ రిగ్గింగ్ జరిగిపోయింది. నువ్వు చూసావా అది ఎట్లా వచ్చాడండి ఫోర్స్గా, ఎంత పొగరుగా. మీరు ఆ వీడియో చూస్తే, పైగా వీడియో ఎలా బయటకు వచ్చింది? అది మార్ఫింగ్ అన్నారు ఫస్ట్ లో, అయితే మార్ఫింగ్ అన్నారు. సిట్టుకు రాకుండా మీరే చేశారు అన్నీ మీ వాళ్ళ చేత. మీరు మీ డీజీపీని పెట్టుకున్నారు, మీ సిఎస్ అందరూ రెడ్లు, మీరందరూ కలిపి దాన్ని బయటకు రాకుండా చేశారు. తర్వాత బయటకు వచ్చింది, ఎవడో కడుపు మండి దాన్ని బయటకు పెట్టాడు, వదిలిపోయింది. అప్పుడు తెలిసింది అందరు. ఇంకా ఎన్నున్నాయో వీడియోలు ఇంకా తీస్తే. ఇప్పుడు ఇక్కడితో ఆగుతుందా ఇవన్నీ? నిజంగా అందులోకి వెళ్తే వీళ్ళందరూ జైల్లో ఓచలు లెక్క పెట్టాలి ఒక్కొక్కడు. ఎలాగ జగన్మోహన్ రెడ్డి లెక్క పెడతారనుకోండి. నేను అనేది అసలు ఏం మాట్లాడుతున్నాడు? పైగా రెడ్ బుక్ గురించి మాట్లాడతాడు ఆయన. ఎన్ని మాట మార్పులు అసలు. నేను చాలా నిజాయితీ పరు, నువ్వు నీ కితాబు ఇచ్చుకోవటం ఏంటి? మన గురించి కితాబు పక్కవాడు ఇవ్వాలి. ఇప్పుడు కూడా నేను ఎలాంటి దాన్ని అనేది ఎదుటి మనిషి చెప్పాలి, కానీ నేను చెప్పుకుంటే దానికి విలువ ఉండదు. అంటే నువ్వు చెడ్డవాడవని నువ్వు చెప్పుకోవటం ఇండైరెక్ట్గా. నేను చాలా నిజాయితీ పరుణ్ణి, నేను మంచివాడిని, జగన్మోహన్ రెడ్డి దిగొచ్చాడా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఒక ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, అంతవరకే. ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, నీ అదృష్టం బాగుండి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. నిన్న ఎవడైనా అక్కడ ఒక్కడు మాట్లాడగలుగుతున్నాడా? వాళ్ళు ఎందుకురా భగవంతుడా అన్నట్టు ఉన్నారు వెనకాల నిల్చున్న వాళ్ళు ఈయన మాట్లాడుతుంటే. అనిల్ కుమార్ యాదవ్ చూశారు కదా ఎలా ఉన్నాడు, ఆ పొగరంతా తగ్గి. అంటే నిన్న మాట్లాడింది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా తను ఓడిపోయిన ఇదిలో లేరు, నేను ఇంకా గెలిచే ఉన్నాను, నేను ఇంకా స్టిల్ ముఖ్యమంత్రిని అన్నట్టు మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తను అదే పొగరుగా, ఇప్పుడు నేను ఓడిపోయాను, నాకు నెక్స్ట్ ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నట్టుగా అయితే తను ఎక్కడ మాట్లాడట్లేదు. మళ్ళీ కూడా ఎట్లా అంటే నేను నిజాయితీ, అంటే నేను తప్పేం చేయలేదు, ఇది జస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏమంటారు మోసపూరిత హామీల వల్లనే ఇదంతా అటు సైడ్ ప్రజలు అటు సైడ్ మొగ్గు చూపించారన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన స్కూళ్ళలో పిల్లలు కొట్టుకుంటే చూస్తాం చూడండి, ఒకటి క్లాస్ ఫస్ట్ వస్తే రెండో వాడు దెబ్బలాడతాడు. ఇది అలా ఉంది. అంటే చేతకాని వాడు మాట్లాడే మాటలు ఇవన్నీ. అంటే ఈయన జీర్ణించుకోలేడు వాస్తవాలని. ఇది నిజం, నేను ఓడిపోయాను అనేది ఆయన మైండ్కి ఎక్కట్లా. అభివృద్ధి చేయలేదు కాబట్టి మరి జనాలు నాకు తప్పు చేసిన వాడు ఒప్పుకుంటాడని, తప్పు చేశానని అట్లీస్ట్ ఒక రియలైజేషన్ అయినా రావాలి. అది వస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు అప్పుడు? అంతే కదా, ఆయన ఇంకొకడు అవుతాడు అప్పుడు. ఆయన మారడమ్మా, ఆయన మారడు. ప్రజలు ఇంకా తెచ్చుకోవాలి. ఇప్పుడు తెలివి తెచ్చుకున్నారు, బాగా తెచ్చుకున్నారు. ఇది సరిపోదు. 29లో కూడా ఇదే తెలివి కొనసాగాలి. మనం ఎందుకు చెప్తున్నామంటే రాష్ట్రం అధోగతి పాలైపోయి సంక్షేమాలు ఎంతకాలం ఇస్తాడు? నువ్వు సంక్షేమం ఇవ్వు, అభివృద్ధి అది చెప్పండి, అది చెప్పట్లేదు. ఇప్పుడు సంక్షేమాలు అంటే ముసలి వాళ్ళు పని చేసుకోలేని వాళ్ళకైతే ఆ సంక్షేమ పథకాలు మనం అంటలేదు అనుకో. అంటే ఎవరికి అది ఎలిజిబుల్ అనేది ఏంటి అనేది ఉదయించాలి కదా. అయినా ఈ నాన్న పేటెంట సంక్షేమాలు ఎప్పుడో ఇచ్చారు, ఇవాళ కొత్తగా ఇచ్చారు. ఎన్టీఆర్ టైం నుంచి ఉన్నాయి సంక్షేమాలు, అవునా కాదా? కాబట్టి ఈయన కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదు. ఈయన చెప్పింది కూడా ఇవ్వాల. వాళ్ళు చెప్పింది ఒకటి, కొద్దిగా వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళారు. పైగా ఇంతకంటే ఇవ్వలేనంటాడు. ఇంతకంటే ఇవ్వలేవు. మరి 600 కోట్లు పెట్టి రిషికొండ నువ్వు కట్టుకోగలవు. 26 ప్యాలెస్ పార్టీ కార్యాలయాలని ఆ డబ్బులన్నీ పెడితే ఈరోజు అభివృద్ధి జరిగేది. రోడ్లు బాగుండేవి ముందు, రక్షిత మంచినీటి పథకం అయ్యేది. నేను ప్రజలు మెచ్చుకునేవాళ్ళు. నీ రాయలసీమకి చేయలేకపోయావు, నువ్వు ఎవరో దాకా వద్దు, తనున్న ప్లేస్కే. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నిన్న అసలు ఆయన వెళ్ళడం ఎంత తప్పు, ఆ రకంగా మాట్లాడటం తప్పు, అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్.